ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మాసాలన్నింటిలో మార్గశిర మాసం తనకి చాలా ఇష్టమని, ఈ మాసంలో తాను ఉంటానని విష్ణువే స్వయంగా ప్రకటించారు కదమ్మా. అవునమ్మా. అందుకోసమే మనము విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం. అవును. వీటిని చదువుకునేటప్పుడు పారాయణ చేసేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాలి? ఎందుకంటే లలితకు సంబంధించి చాలా గ్రూపులను చూస్తూ ఉంటాం. ఇలాంటి పెద్దవారు ఎక్కడైనా తప్పులు చెప్తుంటే వాటిని కరెక్ట్ చేయడం ఇలాంటివి వింటూ ఉంటాం. అవునమ్మా. విష్ణు సహస్రనామాలను కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లాలా, లేకపోతే ప్రత్యేకమైన ప్రదేశంలో కూర్చొని చదువుకోవాలా? వీటికంటూ సమయము అట్లా ఏదన్నా ఉంటుందమ్మా? ఏదైనానమ్మా, ఒక నవల చదువుకున్నట్టు, ఓ సినిమా చూసినట్టు, ఒక కథ చదివినట్టు అర్థం కోసం చదివితే పెద్ద సమస్య ఏం లేదు. ఎట్లయినా ఎప్పుడైనా కూర్చొని చేయొచ్చు. కానీ ఒక ఫలితాన్ని ఆశించి మనం చేసినప్పుడు మాత్రం నియమబద్ధంగా చేయాలి. ఏదైనా నాకు ఫలానా ఫలితం కావాలి అని గనక గట్టిగా అనుకున్నట్టయితే తప్పనిసరిగా నియమాలు పాటించాలి. ఎంత బాగా చెప్పారమ్మా. నియమాలు పాటించాలి. ఇలా ఇప్పుడు నాకేదో ప్రత్యేకంగా విష్ణు సహస్రనామానికి సంబంధించి మాత్రం చెప్తారమ్మా. ఎక్కువగా లలిత ఈ మధ్య అక్కడక్కడ చెప్తున్నారు, కానీ ఇంతకు ముందు నేను ఎక్కడ వినలేదు. ఈ నామం చేయడం వల్ల ఈ ఫలితం ఉంటుంది, ఈ నామం చేయడం వల్ల మీకు లౌకికంగా ఈ ఫలితం కలుగుతుంది అని అనడం నేను ఇంతకు ముందు వినలేదు. మరి ఇప్పుడు చెప్తున్నారు లలితకి సంబంధించి. కానీ విష్ణువుకి సంబంధించి మాత్రం చాలా కాలంగా వింటున్నాం. మీకు ఫలానా ఏదైనా లౌకికమైనటువంటి కోరికలు ఏమి కావాలన్నా తీరాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అని చెప్తున్నారు. విష్ణు సహస్రనామంలోనే చివర ఉత్తర పీఠిక అని చెప్తారు, దాన్ని ఫలశ్రుతి అని కూడా అంటాం. అందులో దీన్ని పఠించటం వల్ల శ్రద్ధాభక్తి సమన్విత, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, దానివల్ల ఫలితం ఉంటుందన్నారు. శ్రద్ధ లేదనుకో, చదువుతున్నావు, బుర్ర ఎక్కడో ఉంది, ఏం లాభం? ఉపయోగం లేదు. భక్తి అవుతుందా లేదా అని కాదు, అవుతుంది అని నమ్మకం ఉండాలి. అది ఉండి గనక చదివినట్టయితే వేదాంతగో బ్రాహ్మణస్యాత్, బ్రాహ్మణుడు వేదాంతి అవుతాడు. అంటే వేదాలలో ఉన్నటువంటి విషయాలన్నీ బాగా తెలుస్తాయి. వేదాంతం అంటే ఇప్పుడు మనం అనుకునేటటువంటి మెట్ట వేదాంతం కాదు, ఉపనిషద్ జ్ఞానం అది కలిగిన వాడు అవుతాడు. క్షత్రియో విజయీ భవేత్, క్షత్రియుడి విజయాన్ని పొందుతాడు. వైశ్యో ధన సమృద్ధ స్యాత్, వైశ్యుడు ధన సమృద్ధిని పొందుతాడు. శూద్రో సుఖం అవాప్నుయాత్, శూద్రుడు సుఖాన్ని పొందుతాడు. అంటే ఈ 4 ఫలితాలు ఆశించే వాళ్ళు, ఆయా వర్ణాల వాళ్ళు ఇవే కోరుకుంటారు. కులాలు కావు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న పదాలు ఏవి కులానికి సంబంధించిన 4 ఉన్నాయి. కులాలు ఎప్పుడో 1970లో మండల్ కమిషన్ లెక్క ప్రకారం 3000 పైన ఉన్నాయి కులాలు కదా, ఉపకులాలు కాకుండా. అందువల్ల కులాలకి వర్ణానికి ఎక్కడా సంబంధం లేదు. అందుకని ఈ గ్రంథాలు చదివేటప్పుడు ఇక్కడ ఉన్న బ్రాహ్మణ శబ్దం వర్ణానికి సంబంధించింది కానీ కులానికి సంబంధించింది కాదు. అప్పుడు మాత్రమే మీరు అర్థం చేసుకుంటారు, అది అర్థం. కనుక వేదాంతి అవుతాడు. అంటే వేదం యొక్క అర్థాన్ని బాగా తెలుసుకుని అందులో ఉన్న పరమార్థం కోసం ప్రయత్నం చేసేవాడు అవుతాడు. క్షత్రియుడికి ఎప్పుడు విజయం కావాలి, విజయం వస్తుంది. వ్యాపారికి ధనం కావాలి, ధన సమృద్ధ, సమృద్ధిగా ధనం ఉంటుంది. సుఖంగా ఉంటాడు శూద్రుడు, ఏమి పట్టించుకోడు, చెప్పిన పని చేస్తాడు, సుఖంగా ఉంటాడు. ఎంత ఆనందమయ జీవితం అమ్మాది, అదే కావాల్సింది అసలు నిజానికి. అలాగే ధనార్థి ధనమవాప్నుయాత్, సుఖార్థి సుఖం అంటే ధనం కావాల్సిన వాడు ధనం, సుఖం కావాల్సిన సుఖం, ప్రజార్థి సంతానం కావాల్సిన వాడికి సంతానం, ఇలా ఏది కోరుకుంటే అది, కీర్తి, ఇలాంటివన్నీ లభ్యమవుతాయని ఉంది. కనుక విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి ఇష్టపడతారు. పైగా విష్ణు సహస్రనామం చదవడంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎక్కువగా దోషాలు పోయే అవకాశం కూడా తక్కువ. అంటే మనకు ఉచ్చారణ చేత కాకపోతే తప్ప ప్రత్యేకంగా ఈ రోజుల్లో శ్రీ అంటున్నారు, శ్రీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఎప్పటికీ తెలియదమ్మా. చాలా మంది కోపం వస్తుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను నేను. శ ష స అని 3 ఉన్నాయి తెలుగులో, సంస్కృతంలో కూడా ఉన్నాయి. శ లేదు కొన్ని ప్రాంతాలకి, కొన్ని భాషల్లో. అట్లాంటి వాళ్ళు అయితే శ్రీ అంటూ ఉంటారు. వాళ్ళల్లాగా ఉన్న మనకెందుకమ్మా, శివ అని చక్కగా మెలికశాతో చెప్పగలిగిన మనం శివ అని ఎందుకనాలి? ఇంగ్లీష్ లో కుదించుకుంటారు ఏమో అనిపిస్తుందమ్మా. ఇంగ్లీష్ లో కూడా ఫొనెటిక్ లాంగ్వేజ్ లో చక్కగా ఉంటుందమ్మా. మామూలు ఎస్ రాస్తే స,
సా పైన అపాస్ట్రఫీ పెడితే స, ఎస్ పైన అపాస్ట్రఫీ పెడితే స, ఎస్ కింద చుక్క పెడితే ష. అంత క్లియర్ గా ఫొనెటిక్ లాంగ్వేజ్ లో ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ భాషల్లో, భారతదేశంలో ఉన్న కొన్ని భాషల్లో స లేదు గనక వాళ్ళని చూసి అనుకరించవలసిన దరిద్రం మనకేమిటి? మనది సంపన్నమైనటువంటి భాష. ఇంత సంపన్నమైన భాష కలిగిన మనం లేని వాళ్ళలాగా పేదరికంతో మాట్లాడకూడదమ్మా. అందుకని శ్రీ అనండి, శ్రీ ఎందుకు? అలాంటివి ఎక్కడో ఒకటి రెండు తేడా ఉంటాయి తప్ప అది తెచ్చిపెట్టుకున్న వ్యవహారాలు మిగిలినవన్నీ చక్కగా అందరూ ఉచ్చరించదగినవి. చిన్న చిన్న నామాలు తేలిగ్గా ఉంటాయి, చాలా హాయిగా ఉచ్చరించవచ్చు. పైగా ఇందులో 108 శ్లోకాలు ఉన్నాయి. ఈ 108 సంఖ్యకు ఓ ప్రాధాన్యం ఉంది. ఏమిటంటే 27 నక్షత్రాల్లో 4 పాదాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలు చొప్పున చెప్తే 27 × 4 108. అందుకని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎవరి నక్షత్రం ఏదో దాన్ని బట్టి ఆ శ్లోకానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ చదవాలని చెప్తారు. అంటే ఆ శ్లోకాన్ని 3 సార్లు చదవటమో ఏదో అట్లా. నా నక్షత్రం నాకు తెలియదు, అయితే ఏమైంది, మొత్తం విష్ణు సహస్రనామం చదువు, అయిపోయింది, ఫలితం ఉంటుంది. అందులో నీ నక్షత్రం కూడా ఉంది కదా. నీదే కాదు, నీ కుటుంబ సభ్యులది అందరిది ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఈ 108 నక్షత్రాల ఈ పాదాలకు సంబంధించిన వాళ్లే గనక అందరూ బాగుంటారు, అందులో మనం కూడా ఉంటాం. అంచేత విష్ణు సహస్రనామ పారాయణ విశ్వం విష్ణు అని మొదలవుతుంది. ఈ విశ్వమంతా విష్ణువే, సర్వాంతర్యామి అయినటువంటి విష్ణుని నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సర్వాంతర్యామిగా ఉండేటటువంటి వాడు అందరికీ మేలు చేస్తూ అన్ని రకాలైన మేలు ఆయనలోనే ఉంది కనుక నాకు కావాల్సిన మేలు నాకు చేస్తారు. అమ్మ ప్రత్యేకమైన అంటే ఉదయం చదువుకోవాలి, సాయంత్రం చదువుకోవాలి, ఇట్లా ఏదైనా నియమం ఉందమ్మా విష్ణు సహస్రనామాలు పఠనం చేసేటప్పుడు? ఏదైనా సరే పఠనం చేసేటప్పుడు, పూజలు జపాలు ధ్యానాలు ఇలాంటివి చేసేటప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 లోపల చేయాలమ్మా. 12 మళ్ళీ చేయదలుచుకుంటే 3:30 4 గంటలకు మొదలుపెట్టి రాత్రి 7:30 8 ఆ ప్రాంతాల దాకా చేస్తారు. ఇది సామాన్యమైనటువంటి గృహస్థులందరూ చేయాల్సిన నియమం. లేదు మేము ఇంకా చాలా ఎక్కువగా చేస్తాము అనుకున్నట్టుగా రాత్రి దాకా కంటిన్యూ చేయొచ్చు. అఖండ నామాలు అట్లాంటివి ఏమైనా ఒక దీక్షగా పెట్టుకుని అఖండ విష్ణు సహస్రనామ పారాయణ ఇలాంటివి పెట్టుకుంటారు కదా, అట్లా చేస్తే చెయ్యొచ్చు. లేకపోతే మాత్రం మిట్ట మధ్యాహ్నం ఒక 2 జాముల పాటు వదిలేయాలి మన కొంతసేపు. అది రాక్షసులకి సంబంధించింది కనుక ఆ సమయంలో చేసిన కార్యాల ఫలాలన్నీ రాక్షసులకి చెంది వాళ్ళని బలవత్తరంగా చేస్తాయి. వాళ్ళు ఎక్కువ బలం పొందితే మనకి ఏం లాభం అమ్మా. అందుకని ఆ సమయంలో చేయకూడదు, ఎప్పుడు అయినా చేసుకోవచ్చు. మార్గశిర మాసానికి విష్ణు సహస్రనామాలకి ఉన్న సంబంధం అమ్మా? విష్ణువు ప్రధానంగా నేను ఈ మాసం నాకు సంబంధించింది, తన విభవం ఇందులో ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన చోట ఆయన వైభవం గురించి చెప్పిన చోట కదా ఆయన చెప్పింది. నేను మార్గశిర మాసం నాకు సంబంధించింది అన్నాడు అంటే ఆయన యొక్క వైభవం బాగా కనపడుతుంది అని అర్థం. అందుకని మార్గశిర మాసంలో ఆయన్ని గనక మనం పూజించినట్టయితే బాగుంటుంది. దానికి కూడా ఇంకొక కారణం కూడా మనం ఊహించుకోవచ్చు, ఎక్కడా చెప్పలేదు. కానీ కార్తీక మాసంలో ఆయన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఆయన ఉత్థాన ఏకాదశి అని చెప్పి నిద్రలేస్తాడు. యోగ నిద్ర నుండి అంటాం కదా, నిద్ర నుంచి లేచిన కొంచెం సేపటికే కదా మార్గశిర మాసం వస్తుంది. చాలా తాజాగా ఉంటాడు, నిద్రపోయి ఫ్రెష్ గా ఉంటాడు. ఆ సమయంలో మనం పిలిస్తే తొందరగా పలుకుతాడు అలిసిపోయినప్పటికన్నా అని నేను వ్యక్తిగతంగా చెప్తున్నానమ్మా. అదే శాస్త్రాల్లో ఎక్కడా లేదు. ఆయన ఉత్థాన ఏకాదశి వరకు ఉంది కానీ ఆయన పిలుపు బాగుంటుంది, పిలిస్తే త్వరగా పలుకుతాడని నేను చెప్తున్నమాట. అంతే, ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అమ్మ అక్షర దోషాలు లేకుండా చదువుకోవాలంటే ఎట్లా అమ్మ? అక్షర దోషాలు లేకుండా చదువుకోవాలంటే ముందు 56 అక్షరాలు రావాలమ్మా ఉచ్చరించటం. ఫా పలకడం రావాలి. ఫా పలుకుతాం మనం. తేడా తెలుస్తోందా? అవును. ఫా అంటే పై పళ్ళ కింద పెదవు పెడితే ఫ. 2 పెదవులు ఇలా కలిపి ఒక్కసారి గాలి వదిలితే ఫ. ఈ ఫా నేర్చుకోండి, శాచాలు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత జాగ్రత్తగా అయిపోయిన బాల్ పెన్ కానీ, లెడ్ కనపడకుండా పోయిన పెన్సిల్ కానీ తీసుకుని, లేదా ఒక పుల్ల ఏదంటే మన టూత్ పిక్ లాంటిదైనా, టూత్ పిక్ ఎడ్జ్ షార్ప్గా ఉంటుంది కనుక వద్దని చెప్తున్నాను అంతే. ప్రతి అక్షరం మీద అది పెట్టుకుంటూ అక్షరం చదవడం నేర్చుకోండి. మనకున్నటువంటి ఒకానొక మనస్తత్వం ఎవరికైనా ఉంది. అది
ఏమిటంటే ఓ పెద్ద పదం ఉందనుకో, ఓ మొదటి అక్షరం కానీ రెండో అక్షరం కానీ చదవంగానే తర్వాత పదాన్ని మనం ఊహించేసుకుంటాం. అవును. అది జరిగిపోతూ ఉంటుంది. ఆ. అందువల్ల ప్రతి అక్షరం చదవడం నేర్చుకోండి. చదవడం ప్రారంభించిన కొత్తల్లో నా గొంతు వినపడాలని తాపత్రయపడకండి. ఉమ్. చెవితో వింటూ నోటితో నెమ్మదిగా చదువుకోండి. అప్పుడు చెవితో వింటున్నప్పుడు నేను చదివేటటువంటి అక్షరం ఇది సరిపోయాయో లేదో తెలుస్తుంది. నా గొంతే వినపడాలనుకుంటే ఇది సరే, పని చేయదు. ఇది వినపడుతుంది కానీ లోపలికి ఎక్కదు. అమ్మా. ఇప్పుడు చాలా మంది సామూహిక పారాయణాలు చేసి కూడా తప్పులు ఎందుకు చదువుతారంటే నా గొంతు వినపడాలని తాపత్రయం. నీ గొంతు పర్ఫెక్ట్ గా వచ్చాక వినిపించు, ఈ లోపల విను. వీటన్నిటినీ శృతులు అన్నారు. అంటే విని నేర్చుకునేవి. వింటేనే స్పష్టమైన ఉచ్చారణ తెలుస్తుంది. ఎక్కడ ఆపాలో, ఎక్కడ కలపాలో, ఎక్కడ ఊనిక ఇవ్వాలో, ఎక్కడ వదిలియాలో తెలుస్తుంది. ఎందుకమ్మా మనకి అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్రనామాలు ఆ తల్లి గొంతుతో విన్నాము అంటే జన్మ ఆవిడ గొంతు పెట్టుకుని, ఆవిడది గట్టిగా పెట్టుకుని, మనం పైకి అనకుండా పుస్తకం ఎదురుగా పెట్టుకుని అక్షరం అక్షరం మీద నేను చెప్పినట్టు పెన్సిల్ పెట్టుకుంటూ ఒక్క వారం రోజులు అభ్యాసం చెయ్యండి, చక్కగా వచ్చేస్తుంది. అక్షర దోషాలు ఉండవు. అప్పుడు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఎడుతుంది. నేను కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నాకు మళ్ళీ చెప్పడం మామూలుగా ఇష్టం ఉండదు, కానీ కొన్ని తప్పవు. ఏమిటంటే మన ఈమెయిల్ ఐడిలో ఒక కామా కానీ, ఒక హైఫన్ కానీ, ఒక చుక్క కానీ తప్పు పెడితే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఎడుతుందా? పెడుతోంది కదా. మరి అట్లాంటిది మనం దోషాలు చేస్తే మన అప్లికేషన్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఎడుతుందా? పక్కనున్న వాళ్ళ దగ్గరికే ఈమెయిల్ ఐడి వెళ్ళకపోతే పైలోకంలో ఉన్న పరమాత్మ అంటే సర్వవ్యాపి ఇక్కడ కూడా ఉన్నాడు, లేడనడం లేదు, లెవెల్స్ లో తేడా ఉంది కదా, పెడుతుందా? పర్ఫెక్ట్ గా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాలంటే తప్పులు లేకుండా చదవాలి. ఇది నేను అందరికీ కొన్ని వందల సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అవసరమైతే ఇంకో కొన్ని వేల సార్లు చెప్తా. అంతదాకా ఎందుకమ్మా? రికార్డు చేయడానికి ముందు విష్ణు సహస్రనామం రికార్డ్ చేయమని అడిగితే ఎవరమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆవిడ సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి తన ఉచ్చారణ సరి చేసుకుని, ఎందుకంటే తమిళ ప్రాంతం వాళ్ళు కదమ్మా, ఎక్కడన్నా చాకి జాపలికి కాకి గాపలికి ప్రమాదాలు ఉంటాయి కదా. అందుకని వెళ్ళి కరెక్ట్ చేసుకుని, ఆవిడ దగ్గర అట్లాంటివి ఏం లేవులేండి. ఇన్ని త్యాగరాయ కీర్తనలు, ఇన్ని అన్నమాచార్య కీర్తనలు పాడారు, ఎక్కడ లేదు. అయినా సరే వెళ్ళి సరి చేసుకుని కంచి పరమాచార్య వారికి వినిపించి ఆయన ఇది సరిగ్గా ఉంది అన్నాకే ఆవిడ ఉచ్చారణ దోషాలు లేకుండా చదివారు. అందుకమ్మ ఆవిడ మహానుభావురాలు, ప్రాతస్మరణీయురాలు. ఆవిడని తలుచుకోవాల్సింది. భజగోవిందం కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఇంకా మిగిలినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు కానీ ఆవిడ గొంతుతో వింటే నిజంగా మనం ఉద్ధరించబడతాం. అంత వినిపించదు. నిజంగా ఒక గంధర్వలోకంలో నుంచి వచ్చి మనందరినీ ఉద్ధరించటానికి గాంధర్వ మార్గంలో అందరూ మోక్షం వైపు పయనించటానికి మార్గం వేసిన మహానుభావురాలు ఆవిడ. ఆ ముఖంలో ఆ పవిత్రత గాని, ఆ ప్రశాంతత గాని, ఆ హాయి గాని ఎలా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఇది ఈ విషయమే కాదండి, ఆవిడ జీవిత చరిత్రలో కొన్ని విషయాలు చూస్తే అంత నిజాయితీగా, అంత గొప్పగా జీవించటం మాతృలకు సాధ్యమవుతుందా అనిపిస్తుందండి. ఆవిడ జీవితంలో కొన్ని ఘట్టాలు అద్భుతం. అటువంటి ఆవిడ పేరు తలుచుకుంటే కూడా చాలా జన్మధన్యం. ఈనాటికి కూడా అందుకే తమిళనాడులో పట్టు చీరల్లో ఒక రంగుకి ఎంఎస్ బ్లూ అని పేరు పెట్టుకున్నారు. ఆవిడ తరచుగా ఆ రంగు చీరల్లో కనపడుతుంది. ఒక రకమైన నీలం రంగున్న పట్టు చీరల్లో తరచుగా కనపడుతుంది. అందుకని ఆ రంగుకే ఎంఎస్ బ్లూ అని పేరు. ఎంతగా మనుషుల్ని ప్రభావితం చేసినటువంటిది. పాండిత్యం ప్రభావితం చెయ్యదమ్మా, వ్యక్తిత్వం ప్రభావితం చేస్తుంది. పాండిత్యం సంపాదించవచ్చు, వ్యక్తిత్వం చాలా కష్టం పెంపొందించుకోవడం. సహజంగా ఉండాలి, దానికి కొంత సాధన ఉండాలి. అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా ఆవిడ్ని గుర్తు చేసుకున్నామంటే మన జన్మధన్యం. చాలా సంతోషం. నమస్తే.